చందమామ కథ మతిలేని సాక్ష్యం. ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తం దూరదేశానికి పోతూ పొద్దుగూకే వేళకి ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించి వ్యాపారి తన గుర్రాన్ని గ్రామం కేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురొచ్చి, అయ్యా, 4 అనాలిప్పించండి, నాకు నల్లమందు అలవాటుంది, 2 రోజుల నుంచి దగ్గర కాని కూడా లేక చాలా బాధపడుతున్నాను అన్నాడు. వాడికి 4 అనాలు ఇచ్చి పంపించేసి వ్యాపారి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానిని ఆ రాత్రికి అక్కడ పడుకొనివ్వమన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టుకొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటనే పడుకున్నాడు. వ్యాపారి తెల్లవారి లేచి తిరిగి ప్రయాణం సాగిద్దామని బయటకు వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తోలుకొని పోబోతున్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోబోతున్నాను, దయచేసి ఈ గుర్రాన్ని ఎటు తీసుకొని పోకండి అని వ్యాపారిని హెచ్చరించాడు. ఇంటి యజమాని ఆశ్చర్యంతో, ఇది నా గుర్రం, ఇంటి ముందున్న కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించటానికి యత్నిస్తున్నారు, ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరినన్నా అడుగు, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అని అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ. ఆ ఊళ్ళో చాలామంది అతనిలాంటి వాళ్ళే. తెలియక పొరుగువాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ యజమాని చెప్పిందాన్ని బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమాని పైన ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమానిని పిలిపించి అడిగాడు, చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది, కావలిస్తే బోలెడంత మంది చేత సాక్ష్యం ఇప్పించగలను అన్నాడు ఇంటి యజమాని. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా? ఉంటే తెచ్చుకో అని అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద 4 అనాలు పుచ్చుకున్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పేవారిని తీసుకొని రావడానికని వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 అనాలు పుచ్చుకున్న మనిషి నల్లమందు మత్తులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు బాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు బాయి వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకొచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టాడు. తన ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు బాయిని చూడగానే ఇంటి యజమాని సాక్షులు బిగ్గరగా నవ్వారు. వెతికి వెతికి ఈ నల్లమందు బాయినే నా సాక్ష్యంగా తెచ్చావు, వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలి చేశారు. మత్తు పూర్తిగా పోక ఆవలిస్తూ ఉన్న నల్లమందు బాయిని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా, బాగా నల్లమందు మత్తులో ఉన్నట్టున్నావు, అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు. దానికి నల్లమందు బాయి తడువుకోకుండా, అయ్యా, నేను మత్తులో లేను, రాత్రల్లా చెరువు అడుగున మంట చేసి చెరువులో చేపల్ని ఉడకపెట్టాను, కన్ను మూస్తే ఒట్టు, అందుచేతనే నాకు నిద్రమత్తుగా ఉంది అంతే అన్నాడు. ఈ మాటకు అందరితో పాటు గ్రామాధికారికి కూడా నవ్వి, నీది మతిలేని సాక్ష్యం అని నీ మాటలే రుజువు చేస్తున్నాయి, చెరువు కింద ఎవరన్నా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కట్టుకొయ్యలు గుర్రాలని ఎనగాలేంది చెరువు కింద మంట పెట్టడం అబ్బరమా? నాదా మతిలేని సాక్ష్యం అని అడిగాడు నల్లమందు బాయి. ఈ మాటకు గ్రామాధికారి సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికి ఇప్పించి ఇంటి యజమానిని గట్టిగా హెచ్చరించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత టి నాగరాజు గారు. మరొక చిన్న కథ, కాకి అరుపుకు కారణం. భోజరాజు సాహిత్య ప్రియుడు, కవి పండితులను ఘనంగా బహుకరించేవాడు. తనకు నచ్చేలాగు కవిత్వం చెబితే అక్షర లక్ష ఇచ్చేవాడు. అందుచేత అతని రాజ్యంలో దాదాపు అందరూ కవులే, చిన్నపిల్లలు సైతం పండితులే.
అనాదిగా కాశీ పండితులకు దేశమంతటా గొప్ప ఖ్యాతి ఉండేది. కానీ భోజరాజు పరిపాలనలో దారానగరపు పండితుల ఖ్యాతి పైకి వచ్చింది. రాను రాను దేశంలో కాశీ పండితులను తలుచుకునేవారే లేకుండా పోయారు. ఇది చూసి కాశీ పండితులకు కోపమొచ్చింది. వారంతా కలిసి ఒక సభ చేశారు. కాశీ పండితులు కొందరు దారా నగరానికి వెళ్ళి అక్కడి పండితులను బహిరంగ చర్చలో ఓడిస్తే గాని కాశీనగర ప్రతిష్ట నిలవదని సభలో తీర్మానం చేశారు. ఇందుకు గాను నలుగురు దిగ్గజాల వంటి కాశీ పండితులను ఎన్నుకొని వారిని దారా నగరానికి ప్రయాణం కట్టించారు. ఈ నలుగురు కాశీ పండితులు దారా నగరం చేరుకొని ఒక సామాన్య గృహస్థు ఇంట బస చేశారు. ఆ గృహస్థు వారిని గౌరవంతో ఆదరించి వారికి తన శక్తి కొద్దీ సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. గృహస్థుకి 12 కూతురు, 8 కొడుకు ఉన్నారు. దారా నగరంలో అందరికీ పండితుల పట్ల గౌరవం ఉన్నట్లే కనపడింది. కానీ ఇక్కడి పండితులు ఎంత గట్టివారో, వారిని ఎలా ఓడించాలో, తీరా వారి చేతులలో ఓడిపోతే తమకేగాక కాశీ నగరానికి అపఖ్యాతి వస్తుందని వారు భయపడుతూనే ఉన్నారు. పండితులు మరుసటి ఉదయం వేకువజామునే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో ఒక చిత్రం జరిగింది. చెట్ల మీద కాకులు కోలాహలంగా అరుస్తున్నాయి. ఈ అరుపులు విన్న ఇంటివారి కుర్రవాడు తన అక్కను, "అక్క, అరుణోదయం వేళ కాకులు ఎందుకు అరుస్తాయే?" అని అడిగాడు. నీళ్లు తేవటానికి ఆ పిల్ల బిందె చంకన పెట్టుకుని బావి వద్దకు పోతూ, "మన ఇంట 9 కాశీ పండితులున్నారు. ఇంత చిన్న అనుమానాన్ని వారు తీర్చలేకపోరులే, వారినడుగు" అని వెళ్ళిపోయింది. కుర్రవాడు పండితుల దగ్గరికి వచ్చి, "అయ్యలారా, ఈ సందేహాన్ని తీర్చండి. తెల్లవారుబోతూ ఉండగా కాకులు ఎందుకు అరుస్తాయి?" అని సవినయంగా అడిగాడు. కాశీ పండితులు ఒకరి ముఖాలనొకరు చూసుకున్నారు. నిజానికి కాకులు పొద్దున్నే ఎందుకు అరుస్తాయో వారికి తెలీదు. వారికి అలాంటి సందేహం ఎన్నడూ కలగలేదు. ఆ సందేహానికి సమాధానం ఉంటుందని కూడా వారికి తోచలేదు. కుర్రవాడికి ఏదో సమాధానం చెప్పాలి గనక వారు తమకు తోచింది చెప్పారు. "పొద్దున్నే లేచి కాకులు ఒకదానికొకటి పలకరించుకుంటున్నాయి" అన్నాడొక పండితుడు. "రోజల్లా పలకరించుకుంటూనే ఉంటాయి. ఉదయాన్న అన్నీ ఒక్కసారిగా ఎందుకు అరుస్తాయి?" అని అడిగాడు కుర్రవాడు. "రాత్రి అయిపోయింది గనక సంతోషంగా అరుస్తాయి" అన్నాడు ఇంకొక పండితుడు. "రోజల్లా అరవవే" అని అన్నాడు కుర్రవాడు. మిగిలిన పండితుడు కూడా ఏదో చెప్పారు, కానీ కుర్రవాడికి తృప్తి కలగలేదు. ఇంతలో కుర్రవాడి అక్క నీళ్ల బిందెతో తిరిగి వచ్చింది. "అక్క, నా సందేహం నీవైనా తీరుద్దువు. తెల్లవారేటప్పుడు కాకులన్నీ ఎందుకు గోలగా అరుస్తున్నాయి?" అని కుర్రవాడు మళ్ళీ అడిగాడు. "కాశీ పండితులను అడగమని చెప్పాను కదా, అడక్కపోయావా?" అన్నది అక్క. "వారికి సరిగ్గా తెలిసినట్టు లేదక్కా" అని అన్నాడు తమ్ముడు. "అయితే నేను చెప్తాను విను. సూర్యభగవానుడు చీకటిని నిర్మూలిస్తూ రావటం చూసి నల్లగా ఉన్న తమను కూడా చీకటిగా భావించి నిర్మూలించిపోతాడేమోనని కాకులు, 'మేము చీకటి కాము, కాకులము, కాకులము, కావు కావు' అని సూర్యభగవానుని హెచ్చరిస్తున్నాయి" అంటూ అక్క లోపలికి వెళ్ళిపోయింది. తన సందేహం తీర్చినందుకు కుర్రవాడు పరమానందంతో గెంతులు వేయసాగాడు. ఇదంతా వింటున్న కాశీ పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంకా పెళ్ళైనా కానీ సామాన్య గృహస్థు కూతురికే ఇంత ప్రజ్ఞ ఉంటే ఇక ఈ దేశపు పండితుల ముందు మనమెంత అని వారిలో వారు వితర్కించుకొని ఆ పూటే కాశీ నగరానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత బి వేణుగోపాలరావు గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.